సర్వాంతర్యామి అయిన పరమేశ్వరుడు కల్పించిన వ్యవస్థలో మర్యాదను అతిక్రమించకుండా సూర్యుడు వాయువు తాపమునిస్తూ వర్షమును కురిపించుతున్నది. అగ్ని చంద్రుడు తమ తమ దీప్తిని పరమాత్మ నియంత్రణలో ఉండి ప్రకటించును. ఆవు దూడకు జన్మనిచ్చినప్పుడు పీడను సహించి దూడను సురక్షితముగా నుండినట్లు చూచును. ప్రపంచములోని అన్ని జీవుల పద్ధతి ఒకే రీతిగానున్నది. అంతరిక్షము మరియు పృథ్వీలోకములో అగ్ని ఉద్భవించినప్పుడు దానిని సమీ వృక్షము ధారణ చేసెను. దేవతల నియమమును పాటించి యజ్ఞకర్త చెప్పినదేమనగా, అగ్ని అన్ని పదార్థములలో మరియు అంతరిక్షములోను జలములోను దాగునియన్నది. కేవలం విద్వాంసులు మాత్రమే ఈ విషయమును గ్రహించగలరు, లేక విద్వాంసులచే శిక్షణ పొందిన వారు మాత్రమే ఈ విషయము తెలుసుకొనగలరు. వాడేమంటాడంటే, నా భార్య ఎప్పుడూ నాపై కోపానికి రాదు, అలాగే నన్ను చూసి సిగ్గుపడదు, నా భార్య నాకు నా మిత్రులకు హితకారిణిగా ఉన్నది. అలాంటి అణుకువగల దానిని ఒక్కోమారు జోదములో వదిలిపెట్టడం, ఓడిపోవడం జరుగుతుంది. జోదమాడు వారి ఎడల భార్యలు విరక్తి చెందుదురు, అత్తలు కూడా ద్వేషించదురు. వారు అన్ని చోట్ల డబ్బులు అడుక్కోవడమే కాని మళ్ళీ ఇచ్చి ఎరుగరు. విలువైన ముసలి గుర్రము వలె వాడి సుఖమును రక్షణను ఎవరూ ఆలోచించరు. జోదరు ఇంటిపై ఆక్రమణ చేసిన మిగతా జోదరులు వాడి భార్యను కూడా హస్తగతం చేసుకుందురు, వశం చేసుకుందురు, బాధింతురు. వాడి తండ్రి కానీ తల్లి కానీ సోదరులు కానీ ఆ జోదరుని మేము ఎరుగుమందురు, వాడిని బంధించి తీసుకెళ్ళండి అని అంటారు. రాత్రి ఉషోదయము, అంతరిక్షము, పృథ్వీ, సూర్యుడు, వాయువు, జలము, మేఘము, కిరణములు, దేవతలు, ప్రాణము, ఉదానము, ప్రకాశలోకము, వీటన్నింటి గుణములను యథాతథంగా వర్ణన చేస్తూ లాభము పొందుట మానవాళి యొక్క కర్తవ్యమై ఉన్నది. సర్వ జగత్తు యొక్క ఉత్పత్తికర్త అయిన పరమాత్మ మనకు ఎదురుగా, వెనకాల, ఉత్తర దక్షిణముల వైపు, దిగువ దిశల వైపు కూడా విద్యమానమై ఉండి సర్వత్రా వ్యాపిస్తూ ఉన్నాడు. పరమాత్మ మనం అభిలషించు వాటిని ఇస్తూ దీర్ఘాయువును కూడా ఇచ్చుగాక. సూర్యుడు ఎంతటి వేగముగా అంధకారమును పారద్రోలునో మరియు ప్రకాశమును ప్రపంచమునకు ఇచ్చునో అంతటి తేజముతో వేగముతో ధనధాన్యాదులను, జలమును, ఆరోగ్యమును ప్రదానం చేయును. సూర్య తేజము ద్వారా, దినము ద్వారా, ప్రకాశవంతమైన కిరణముల ద్వారా, ఋతువుల ద్వారా, ఉష్ణత ద్వారా మనకు కళ్యాణ కారణమగుగాక. అవి మనకు సంపదను సమకూర్చి పెట్టి పయనించు మార్గమందు నివసించి ఇంటి యందు సౌఖ్యము లభించుగాక. వడ్రంగి ఏ రకముగా పాతబడిపోయిన రథమును కొత్తదిగా ఉనర్చునో అదే రకముగా వైద్యుడు మరియు వైజ్ఞానికుడు క్షీణించిపోయిన వ్యక్తిని మళ్లీ యవనవంతుడిగా మార్చి వ్యవహారములు చేసుకున్నట్లు చేసేదరుగాక. ఓ వైద్య వైజ్ఞానికులారా, కామశక్తిని పెంపొందించే ఔషధోపచార ప్రక్రియలతో పనిచేయుటలో చతురుడై యజ్ఞము చేయువాడైన రాజుకు 99 రకాల శక్తులను, బలమును, కర్మ చేయు సామర్థ్యమును, శరీర గతిశీల శక్తులను, సుఖమునిచ్చు శ్వేత వీర్యమును ప్రసాదించుడు. అనగా రాజును బలమైన అశ్వము వలె రూపొందించుడు. ఈ మంత్రములో నియోగ వ్యవస్థ గురించి స్త్రీ పురుషులు ప్రశ్నింపబడ్డారు. ఓ స్త్రీ పురుషులారా, మీరిద్దరూ రాత్రిపూట ఎక్కడుంటారు? రోజంతా ఎక్కడుంటారు? మీ ఆగమనము ఎత్తడ నుండి ఎత్తట నివసిస్తున్నారు? ఓ స్త్రీ, నీవు శయన మందిరంలో నియోగ పద్ధతిలో నియుక్తుడైన పతితో విధవరాలుగా, పతితో స్త్రీగా ఉంటున్నావు కదా, మరి మీ సత్కారము ఎవరు చేస్తున్నారు? వేటగాళ్ళు సింహము లాంటి వాటిని వేటాడడానికి అవి తిను పదార్థములను వేసి వాటిని ఆహారమునకు ఆకర్షింపచేసి వేటాడతారు. అదే రకముగా మనం యజ్ఞములో ప్రతిదినము ప్రతి రాత్రి నేయితో యజ్ఞాగ్ని ప్రజ్వలింపజేస్తూ సూర్యుని, వాయువును ప్రశంసించదము. తద్వారా వాటితో లబ్ధి పొందేదము. రాజు లేక సామాన్య మానవుడి పుత్రిక ఎవరైతే పెళ్లి చేసుకుని భర్తను కోల్పోయిన ఎడల లేక అసమర్థవతి అయినతో అప్పుడు ఆమె రాజుతో మరియు పురోహితునితో తనకు వ్యవస్థ ఏర్పాటు చేయమని కోరుతుంది. రాత్రిపూట నిర్వహణకు, సంతానమును పొందుటకు నియోగ పద్ధతిలో యోగ్యుడైన శక్తిశాలి పురుషునితో వ్యవస్థను ఏర్పాటు చేయుటకు కోరుతుంది. రక్షకుడు, వశీభూతుడు, స్నాతకుడు, యజ్ఞకర్తల కంటే రాజు మరియు విద్వాంసులు గొప్పవారిని తెలియచున్నది. వీరి సాంగత్యములో సుఖప్రాప్తిని పొందవచ్చును. ఓ భక్తుడా, బలమైన పొడగాటి హృదయ వేదీ బాణము వేయు ధనుర్ధనులతో సమానంగా నీవు పరమాత్మను వేదమంత్రములతో స్తుతింపము. ఓ మాధవి,
నీవు వేదవాణి ద్వారా శత్రువుల వాణిని లంఘించుము. ఓ భక్త, నీవు నీ ఆత్మలో పరమాత్మను దర్శించి ఆటలాడుకొమ్ము. ఏ రాజునైతే మనం ప్రశంసించదమో ఆ రాజు సంపద పరుడై మన కోరికలు తీరునట్లు చూచును. అట్టి రాజును చూసి శత్రువులు దూరము నుండియే పారిపోవుదురు. రాజు దగ్గరకు సంపద పరులు, తీవ్రమైన వారు, బలశాలులు, శాసనము తెలిసిన వారు వెళ్ళిదరు. నియంత్రణలోనున్న వారిని స్వేచ్ఛగా వదిలి సంపాదలు కూడా ఇచ్చును. రాజు తన శత్రువును చాకచక్యంగా వెనక్కి తగ్గినట్లే తగ్గి ఏమరపాటున ఉండగా జయించును. జోదమాడు వాడు మిగతా జోదరులను మభ్యపెట్టి తన పాచిక ద్వారా జయించినట్లు రాజు కూడా శత్రువుని ఎన్నుకొని జయించును. యజ్ఞము చేయువారికి అందించు ధనమును నిరోధించడు. యజ్ఞమునందు ఆసక్తి గలవారికి ధన సాయము చేయును. ఏ రకముగా పక్షులు పచ్చటి ఉత్తమ ఆకులు గల వృక్షము పైన ఆశ్రమము తీసుకుంటావో అదే రకముగా హర్షదాయకమైన అంతరిక్షము మరియు పృథ్వీలోకములో స్థితమై ఉన్న జలముల తత్వములు సూర్యుడిలో స్థితమై ఉన్నవి. ఈ జాతీయ తత్వ సమూహము వేగముగా మెరుస్తూ ఉంటుంది. సూర్యుడు శ్రేష్టమైన జ్యోతిని మానవులకు ప్రదానము చేయును. సూర్యుడి కిరణములలో ఒక రకానికి చెందిన వాటి వర్ణన ఇది. పృథ్వీ, అంతరిక్షం మరియు స్వర్గంలో స్థిరపడిన అగ్నిని, వాయువుని, సూర్యుణ్ణి విద్వజ్జనులు తెలుసుకోవటమే కాకుండా వాటి ఉద్గమ స్థానము కూడా కనుక్కుంటారు. సముద్రములో బడబాగ్ని జల విద్యుత్తు ప్రజ్వలింపజేస్తుంది. స్వర్గలోకములో సూర్యుడు ప్రజ్వలితము చేస్తుంటాడు. జలములకు మేఘములకు మధ్యన విద్యమానమై ఉన్న బడబాగ్నిని దేవతలు లేక అంతరిక్షములోని దివ్యశక్తులు దీప్తిమానముగా వెలుగొందించును. కాంతిని ప్రసాదించునదై, సంపదలను ధరించునదై, యజ్ఞమునకు ప్రధాన సాధనమై, అందరి కోరికలు తీర్చునదై, ఓషధులను రక్షించునదై, వసించునదై, బలము కలిగినదై, జలములో స్థిరమై ఈ అగ్ని ఉషోదయము కంటే ముందే ప్రకాశమానమవుతుంది. అగ్ని మానవులలో విద్యమానమై, ఆకాశములో స్థితమై, మేఘాలలో ప్రకాశమయమై, నేయిని అభిలషిస్తూ అన్ని పదార్థములను ధరించుతున్నది. యజ్ఞవేదక మీద స్థాపింపబడి యజ్ఞము చేయు యజ్ఞకర్త యొక్క సర్వాంగములు రక్షిస్తూ మనకు ధనధాన్యాదులను ప్రసాదించుతున్నది. తప్పిపోయిన పశువును వెతకడానికి దాని అడుగు జాడలను బట్టి తెలుసుకున్నట్లే విద్వాంసులు అంతరిక్షములోని విలువలను తెలుసుకునే ప్రయత్నము చేయదు. జ్ఞాన సంపన్నులు, తాపసికులు, విద్వాంసులు జ్ఞాన సాధనములచే ఆకాశంలో వ్యాప్తమైన అగ్నిని తెలుసుకుందరు. 3 లోకాలలో స్థితమై ఉన్న అగ్నిని త్రిత్ అని అంటాము. ఈ అగ్ని లోకాలకు, శరీరాలకు దృఢత్వమును కలుగు చేస్తూ వేగముగా వ్యాప్తి చెంది యజ్ఞవేదిక మధ్య భాగంలో స్థితమగును. ఇతడ యజ్ఞకర్త ద్వారా ఇవ్వబడిన న్యాయమున్నగు పదార్థములను సూర్యునికి, వాయువుకు మరియు ఇతర యజ్ఞ దేవతలకు ఈ అగ్ని అతి చాకచక్యముగా చేర్చును. సంసారమనే ఈ నది బండరాళమయమై పారుతున్నది. మిత్రులారా, మీరు ప్రయత్నశీలురు కండి, లేవండి, ఈ నదిని దాటుటకు ప్రయత్నం చేయండి. మీరు మరియు మేము ఈ కష్టభూయిష్టమైన ఈ సంసారం అనబడే నదిని దాటుతున్నప్పుడు వచ్చు ఆపదలను అధిగమించి కళ్యాణకారకమైన జ్ఞానమును, సంపదను ఎట్టి పరిస్థితుల్లోనూ పొందవలసి ఉన్నది. ఓ మానవులారా, ఇంద్రియ శక్తులను అదుపులో పెట్టండి. వాటికి కళ్ళెము వేసి సంస్కృతపరిచి ఉత్తమముగా రూపొందించుము. 8 ధాతువులతో బంధింపబడిన శరీరమును మంచి పనుల్లో నియోగించుము. ఈ శరీరమునే ఒక రథముగా భావించి విద్వాంసులు తమ మనోరథాభిష్టమును ప్రాప్తించుకొందురు. వివిధ కర్మలాచరిస్తూ జీవన సంగ్రామములో చాలామందిని వెనక్కి నెట్టిన యువకులను కూడా కాలక్రమములో వృద్ధావస్థ పట్టుకుంటుంది. సర్వాంతర్యామి అయిన పరమేశ్వరుడు ఎంతటి సామర్థ్యం గలవాడంటే నిన్న జీవించి ఉన్నవాడు నేడు లేకపోవచ్చును. అలాగే నిన్న స్వర్గస్థుడైన వాడు ఇవాళ జన్మించవచ్చును. ఓ మానవ, ఈ ప్రపంచం నీకు జ్యోతి లాంటిది. జీవాత్మ నీకు 2వ జ్యోతి అయి ఉన్నది. పరమాత్మ 3వ జ్యోతి అని నమ్ముము. పరమేశ్వరునిలో లీనమై పొమ్ము. అందరి శరీరాలకు, అన్ని లోకాలకు ఆశ్రమైన వాడై దివ్య శక్తుల ఉత్పత్తికి కారకుడైన ఆ పరమాత్మ భక్తుడవు కమ్ము. ఓ సర్వాంతర్యామి అయిన పరమేశ్వర, మమ్మల్ని మృత్యువు చెంతకు పంపకము. ప్రతిదినము ఉదయము ఉదయించే సూర్యుని చూచినట్లు మమ్మల్ని అనుగ్రహింపము. మా వృద్ధావిస్థ సుఖావహము అగునట్లు, కష్టములు లేకున్నట్లు చూడుము. మృత్యువు మా నుండి దూరముండునట్లు చూడుము. మరణానంతరము తిరిగి పునర్జన్మ పొందినప్పుడు భూమి, స్వర్గము మరియు అంతరిక్షము ప్రాణశక్తినిచ్చుట, వాయువు పోషణనిచ్చును, వాక్శక్తి వాక్కునిచ్చును, మరియు సర్వాంతర్యామి అయిన పరమేశ్వరుడు అన్నిటి యుక్తమైన ఈ శరీరమునిచ్చును. ఓ జీవుడా, వాయువు వీస్తూ క్రిందకే వచ్చును.
సూర్యకిరణములు క్రిందకే వచ్చును, ఆవులు కూడా పాలను ధారలుగా కిందకే వదులును. అందుకని నీకొచ్చిన అనారోగ్యం కిందకే వచ్చును. సూర్య చంద్రులు దేవత రూపములో మనోవేగముతో యజ్ఞకర్త చేయు యజ్ఞము వద్దకు చేరి తమ యజ్ఞ భాగమును గ్రహించు. అధ్వర్యుడు యజ్ఞ సామాగ్రిని తీసుకొని తన చేతి వ్రేళ్ల ద్వారా యజ్ఞ దేవత యొక్క నిర్దేశానుసారము ఆహుతి ప్రదానం చేస్తుంటాడు. పరమాత్మ సంతానమైన వేదమంత్ర దష్టలారా, మీ యజ్ఞశాలలో కళ్యాణకారకమైన వాణిని వినిపించును, వినండి. తేజశాలురైన తాపసిక జనులారా, మీకు చక్కటి వేద జ్ఞానం అలవుడిగాక. ఓ ఉత్తమ బుద్ధి గల జనులారా, మీలోకి ఉత్తమమైన మనిషిని మాత్రమే స్వాగతించండి. ఏ రకముగా సూర్యుణ్ణి లంఘించలేరో అదే రకముగా ప్రారంభంలో నామమాత్రపు దానమనే కర్మనాచరించి వాస్తవముగా దానము చేయు వారిని అధిగమించలేరు. వర్ణాశ్రమ దాన శక్తి సముద్రము వలె వ్యాపిస్తుంది. విద్వాంసుల కొరకు ఈ పృథ్వీ మాధుర్యయుక్తమైన అమృతమయమైన పాలు మొదలగునవి అందిస్తుంది. అఖండమైన మేఘాల యుక్తముగానున్న అంతరిక్షము జలమునిస్తుంది, బలమునిచ్చు, వర్షమునిచ్చు, ఉత్తమ కర్మలాచరించు 12 మంది దేవతలను కళ్యాణార్థము ప్రాప్తించుకొనుము, అనగా వారి జ్ఞానమును పొందుము. మనం మన కళ్యాణార్థం రక్షణ సాధనాల యుక్తమైన పొడవైన వెడల్పైన ఉపద్రవము లేని సుఖకరమైన ఉత్తమముగా నిర్మితమైన ప్రకాశవంతమైన మంచి యంత్రముల యుక్తమై దోషరహితమై ఉపద్రవరహితమై దృఢమై క్రిందపడని విమానమెక్కెదముగాక. ఈ ప్రపంచంలో మరణాలకించు విద్వాంసులలో ఎవరి పేరును మననము చేసుకోవాలి, మనల్ని ఎవరు సుఖముగా ఉంచుదరు, సుఖమును ఆర్జించి పెట్టునెవరు, ఎవరు మనకు రక్షణ నొసంగెదరు, ఈ విషయాలు తేల్చుకోవలసి ఉన్నది. ఓ మానవులారా, మీచే ప్రశంసింపబడు పోషక శక్తి, విద్వాంసుల ద్వారా ప్రజ్వలింపబడు యజ్ఞాగ్ని, సూర్య చంద్రులు, ఆకాశస్థ వాయువు, 3 లోకాలలో వ్యాపించిన ఉరుములు, మెరుపులు, విద్యుత్తు, ప్రాతకాలము, రాత్రికాలము, గగనము, పృథ్వీ, ప్రాణము, ఉదానము ఉన్నగు వాటి గుణములు వర్ణించి వాటి జ్ఞానమును ప్రాప్తించుకొనుడు. క్రాంతికారి అయిన అగ్ని ఏ రకముగా దేవతలతో కలిసి పనిచేస్తుంటుందో, ఏ రకముగా దానిని వర్ణించదగునో ఆలోచన చేయవలసి ఉన్నది. వేదజ్ఞులైన విద్వాంసులు వేదవాణిచే ప్రసన్నులగుదురు. సర్వంతర్యామి అయిన పరమేశ్వరుడు వేదమంత్రాలతో స్తుతింపబడతాడు. మేఘస్థ ఆకాశీయ అగ్నిజ్ఞాన ప్రాప్తి కార్యములో సాధనము కావాలి. పెద్దవై అలలతో కూడి శబ్దం చేస్తూ ఉత్తమ జలములు కలిగి పారుదల కలిగి అత్యధిక స్పందనశీల నదులు మన రక్షణార్థమై నలువైపులా అలుముకొని ఉన్నవి. ఉత్తమ గుణములు కలిగిన తల్లివలె సుఖకరమైన స్ఫూర్తిదాయకమైన జలములు మనకు మాధుర్యయుక్తమై తేజోయుక్తమై రసాత్మకతను కలిగించును. ఓ విద్వజ్జనులారా, ఓ గురువులారా, ఓ జ్ఞానదాతలారా, ఓ శ్రేష్ఠ జనులారా, ఓ స్నేహశీలులారా, మీరంతా ఏ బుద్ధి కర్మను నాకిస్తారో అది సఫలము చేయండి. అనేక మార్లు విద్వాంసులను రథముపై తోడ్కొని వచ్చి ప్రాప్తింప చేయండి. అగ్ని, మెరుపులు, విద్యుత్తు, జలతత్వములు, ధాన్యము, సూర్యుడు, వాయువు, పృథ్వీ, వాక్కు, 12 మంది ఆదిత్యులు, వ్యాపకత్వము, ఆకాశము, దేవతలు, ప్రకాశము, మహాన్ ఓషధి గణము, ప్రాణము, అఖండ ప్రకృతి మున్నగు వాటిలో బ్రహ్మాండ పాలకుడైన పరమాత్మ కలిసి ఆకాశములో విరాజమానుడై ఉన్నాడు. ఓ యజ్ఞకర్త, దాత, ఉదానము మరియు ప్రాణము కొరకు యజ్ఞములో ఆహుతి ఇమ్ము. ఇవి 2 దీప్యమానమై అంతరిక్షముతో పాటు క్రమబద్ధమైన కార్యములు ఆచరించును. వీటి సామర్థ్యము వీటి ధర్మములతో పాటు ప్రకటమగును. ఈ 2 సంపదతో గగనము మరియు పృథ్వీ ఉన్నవి. నలువైపులా వ్యాపించి ఉన్న మరియు అన్ని ప్రాణుల యొక్క తల్లిదండ్రులైన పంచభూతములు అనగా పృథ్వీ, జలము, తేజస్సు, వాయువు, ఆకాశము, అన్నింటికంటే ముందు ఉద్భవించిన స్వర్గము, భూమి, ఇవన్నీను పరమాత్మ యొక్క ఆశ్రయములోనున్నవి. ఇవన్నీను తమ కార్యములు కొనసాగిస్తూ జలము యొక్క తత్వమును స్థిరపరుచుతున్నవి. యజ్ఞము, యజ్ఞార్హ దేవతలు, విద్వాంసులు, నేయినిచ్చువారు, స్వర్గము, పృథ్వీలోకము, మేఘములు, స్తుతికర్తమున్నగు వారంతా సుఖమును వర్షించువారు కావలను. స్వర్గము నుండి ప్రసరించు కిరణములు, ఉత్తమ గతులలో సంచరించు ఇంద్రాది దేవతలు, గర్జించు వాయువు మరియు మేఘ జలము, ఓషధులు మున్నగునవి మన వేదమయ వాణిని సర్వత్రా విస్తరించుగాక. సంపదనిచ్చు శక్తిగల యజ్ఞం, అగ్ని, వాయువు మరియు సూర్యుడు ప్రశంసార్హులు.
ఏ దివ్య శక్తులు సమస్త లోకములను ధరించి ఉన్నవో ఆ దివ్య శక్తుల యొక్క యజ్ఞములో జ్ఞానవంతుడైన పురోహితుడు వందనము చేయును. ఆ దివ్య శక్తులు మనకు సంపదలు సమకూర్చిపెట్టుగాక. ఓ విద్వాంసులారా, ఎల్ల వేళలా మమ్మల్ని కళ్యాణకారకమైన సాధనములతో రక్షించండి. హంసల వలె మధురవాణితో స్తుతిస్తూ మిగతా వారితో పాటు కఠిన శిలా సదృశమైన బంధనాలను సడలింపచేస్తూ వేదజ్ఞులైన మహా విద్వాంసులు వేదవాణిని వినిపిస్తుంటారు. యజ్ఞము మరియు వేదముల మర్మమును తెలుసుకున్నవారు కావున సామగానము గురించి తెలియజేస్తూ పాడుతుంటారు. జలముపై తేలియాడు పక్షుల నుండి పంటలను కాపాడు రైతు వలె పదే పదే గర్జించు మేఘముల వలె మేఘముల నుండి జాలువారిన జలముల అలల వలె సర్వాంతర్యామి అయిన పరమేశ్వరుణ్ణి హర్షాతిరేకంతో స్తుతించెదరు. దృఢమైన తేజస్సు కలిగిన అగ్నిని వృద్ధి చేయున్నది నెయ్యి. నెయ్యి మాత్రమే అగ్ని యొక్క ఆహారమై పోషకమై ఉన్నది. నెయ్యి వలన అగ్ని అత్యంత వేగముగా విస్తరించును. నెయ్యిని ఆహుతిగా పొందడం వలన సూర్య సమానముగా దీప్తివంతముగా వెలుగును. తేజస్వి అయిన అగ్ని అన్నోత్పాదకుడే కాకుండా రక్షకుడై ఉన్నాడు. అగ్నికి ఎవరు కూడా హాని చేయలేరు. దాని ప్రభావం వలన శత్రువులు పారిపోవుదురు మరియు మిత్రులైన మనము లబ్ధి పొందుదుము. వాణిని చూస్తూ చూడలేకపోవటం, వింటూ గూఢార్థాన్ని గ్రహించలేకపోవడం, కానీ అర్థం చేసుకునే వారి మర్మం లేకుండా ఉండటం అనేది చక్కగా వస్త్రధారణ చేసుకున్న స్త్రీ తన పతి కోరిక మేరకు తనను తాను అర్పించుకున్నట్లు ఉంటుంది. ఈ మంత్రములో 4 వృత్విజుల కార్యము వర్ణింపబడింది. మొదట హోత ఉచ్చారణను స్థితపరచును, రెండవ అతను ఉద్గాత ఛందస్సును సరిచూచును, మూడవ అతను అధ్వర్యుడు మాత్రలు నిర్ధారించును, నాలుగవ అతను బ్రహ్మ క్రియలను కర్తవ్యాలను అనుసంధానపరుచును. ఓ రాజా, నీవు అత్యంత వేగవంతుడవు, యుద్ధకాలములో కూడా యజ్ఞము చేయవాడవు, సత్య వ్యవహారము కలిగిన మంత్రిని న్యాయాధీశుణ్ణి మిత్రులుగా పరిగణించావు, లెక్కకు మిక్కుటమైన విద్వాంసుల సమూహమును కలిగి ఉన్నావు. ఓ రాజా, నీ మంత్రి మరియు న్యాయాధీశుడు ప్రజలతో మచ్చిక కలిగి ఉన్నారు. ఓ యజ్ఞకర్తలారా, ఎవరికీ తలవంతని శత్రువులను దునుమాడే మహాశక్తిశాలి సంపదపరుడు ప్రశంసాయోగ్యుడైన రాజును రక్షకుడుగా చేసుకోండి. వేగముగా ప్రవహించు నది అతి పెద్ద శబ్దము, మేఘము నుండి కురియు వర్షపు శబ్దములా ఉండును. పృథ్వీపై అతి లాఘవముగా ప్రవహిస్తున్న నదీ జలముల శబ్దము ఆకాశమున కగిను. సూర్యకిరణములు తాకిడితో అలలు ఏర్పడి ఈ నది మరీ ఉధృతముగా వేగముగా ప్రవహించును. పాలుగ్రోలు శిశువులు తల్లులను చేరున్నట్లు, పెద్ద పొదుగులు పెట్టుకుని ఆవులు వచ్చినట్లు శబ్దము చేస్తూ వచ్చిన ఇతర నదులు ఈ నదిలో కలిగిను. పొరుగు సైన్యముతో యుద్ధము చేయు రాజు విజృంభించిన రీతిలో వరద వచ్చి నదీ జలములు పొంగి పొర్లి ప్రవహించును. స్పందనశీలమై అతి వేగముగా ప్రవహించి ఈ నదీ తీరములో అశ్వములు, రథ నిర్మాణాలు, వస్త్రోత్పత్తులు మరియు బంగారము మున్నగు ధాతువులు, ఉన్ని పెరుగుదల, ఓషధులు అధికముగా లభించును. ఓ విద్వాంసులారా, కళ్యాణకారకమైన శ్రేష్టమైన యజ్ఞమును చేయండి. ఏ రకముగా ఒక జవనాశ్వము అతిశక్తివంతమై కూడా రౌతు యొక్క చెప్పు చేతలలో ఉంటుందో, అలాగే ఆదరణీయుడైన యజ్ఞకర్త విద్వాంసుల ఆధీనములో ఉండి ప్రభావోత్పాదకమైన యజ్ఞ నిర్వహణ చేయును. మేధావులైన వారు పరమాత్మను ప్రసన్నం చేసుకోవటానికి వేద మంత్రోచ్చారణ చేస్తూ ఉంటారు. మనమంతా అగ్ని యొక్క గుణములను ఉపదేశించాల్సి ఉంది. ఉపాసనీయుడవైన ఓ పరమాత్మ, ఉపాసించే వారిని రక్షింపు. సర్వాంతర్యామివైన పరమేశ్వర, నీవు సర్వద్రష్టవు, సర్వవక్తవు, సర్వశక్తిమంతుడవు మరియు సర్వవ్యాపకుడు. ప్రకృతి యొక్క పరమాణువులతో నీవు ఒంటరిగా స్వర్గలోకాన్ని పృథ్వీని ఉత్పన్నము చేస్తూ జ్ఞానముతో క్రియాన్వితమై ఈ సంపూర్ణ జగత్తును నడిపించుతున్నావు. వేదవాణి యొక్క స్వామి, సమస్త జగత్తు యొక్క కర్తవు అయిన నిన్ను భక్తులు జ్ఞానము కొరకు, సంపదల కొరకు ఎలుగెత్తి పిలిచారు. సర్వాంతర్యామి అయిన పరమేశ్వరుడు ఆకాశం వలె గొప్పవాడు, పృథ్వీ కంటే గొప్పవాడు, సూర్యాగ్నులాదిగా గల దేవతల కంటే మరియు మేఘముల కంటే గొప్పవాడు. మొదట ప్రకృతి పరమాణు హిరణ్య అనగా బంగారు, జ్యోతి, అమృత గర్భరూపములో అన్ని దివ్య పదార్థములను మరియు జీవులను ధరించిన వాడు పరమాత్మ అని తెలుసుకొనుము. ఓ మానవులారా, సర్వాంతర్యామి అయిన పరమేశ్వరుడు సమస్త లోకాంతరములను ఉత్పన్నము చేసి ఉన్నాడు. నీకు తెలియకుండానే నీ అంతఃకరణములో దాగి ఉన్నాడు. అజ్ఞానముతో నున్నవారు, కేవలము వాదోపవాదాలు చేయువారు, శుష్క తర్కములో లీనమయ్యేవారు, కేవలం
తిని త్రాగడానికే బ్రతికేవారు మరియు శబ్దాడంబరముతో మాట్లాడేవారు ఆ పరమాత్మను తెలుసుకోలేరు. దశమ మండలము 2వ భాగం కూడా ముందు వినండి. Acquaintance of Sri M.V. Narasimha Reddy and his Rigveda. I am going to give an acquaintance of such a person who released Yajurveda, Atharva Veda and Rigveda in Telugu and who did enormous works in Telugu, Hindi and English, and proved that an ordinary man but devoted one can do gigantic work. He is an ardent lover of Hinduism and Indian culture. Vedas are 4 in number and they are Rigveda, Yajurveda, Samaveda and Atharvana Veda. The Rigveda is an anthology of religious hymns. The Yajurveda which deals with dedications and prayer. The Samaveda is a collection of rhythmic chants and the Atharvana Veda a treasury of psalms, incantations, melodications and spells. Sri M.V. and Reddy selected to translate the Rigveda in Telugu, which can be read a common man whose mother tongue is Telugu. Actually, Veda is a life and life of a Veda. Man's routine life goes with a similar work, which occurs often and often in the whole life of him. In the same way, many mantras of the Rigveda occurred many a time. So he deleted a few mantras which have come again and again. He has chosen each Telugu vocabulary and pen to grasp the exact matter of the Rigveda for a minimum educated man. I have gone through of this book and I say M.A. and Reddy has succeeded in it. He rendered his utmost services for welfare of the students and the society. He served as one of the directors of Jilla Grandhalaya Samstha, Karimnagar. He was a president of Rotary Club, Jagityal, and as a GZR and GGR conducted free major eye camps. Meritorious awards, medical camps, etc. He was an editor of Chaitanya Yugam Telugu fortnight paper. Moreover, he is a state best teacher awardee from Sri Nedramalli Janardana Reddy, Chief Minister of Andhra Pradesh on 5th September 1991. He is also Principal, Secretary of Kausalya Telugu Pandit Training College, SKLNR College, Jagityal, and Muduganti Suryamma BD College, Asifabad. He has been awarded Kirti Puraskaram from Sri Potti Sri Ramulu Telugu University, Hyderabad, by the Vice Chancellor Dr. Anumala Bhumaya on 13 July 2011. He published many books of various fields in 3 languages. In his student life, only he has written a beautiful Telugu novel, Prema Jevala Adatsya Chagal. Afterwards, he has written 3 joke books and translated them in English and Hindi, particularly for trainees. He has written Vidya Tattva Shastram, Telugu Bodhana Paddhatulu, Sahitya Subhadala, Vidya Mano Vijnana Shastram, Bhasha Shastram and Alankara, Paryavarana, Telugu Vyakarana Kalpataru, Yajurveda, Atharvaveda and Rigveda and many other books. At the end, I congratulate him for this work. Chelam Jagadidhar, critic, Susamit Avadhani, M.A. Lit, M.A. Hindi, Kannada Diploma, General Secretary of AP Retired Employees Union, Jagityal, retired lecturer, cell 9849284349. Uragvedam, Telugu Vachananuvadamu, M.V. Narasimha Reddy, M.A. B.D. దశమ మండలం నుండి చివరి భాగం వింటున్నారు. కవితాజ్వాల శ్రీ కట్రగడ్డ కంఠస్వరంలో
శ్రీ కట్రగడ్డ ఆడియోస్, డోర్ నంబర్ 14-164, పెదపాడు, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్, సౌత్ ఇండియా. పిన్ కోడ్ 534437. టెలిఫోన్ ల్యాండ్ కోడ్ 08812. టెలిఫోన్ 247780. సెల్ BSNL 8985606190. ఋగ్వేదం తెలుగు వచనానువాదము 10వ మండలం నుండి చివరి భాగం. ఆత్మదీప్తి మరియు అన్యాయమపై ప్రతీకార భావనను మన్యు అని అంటాము. క్రోధములో ఉగ్రత ఉంటుంది, కానీ మన్యులో ఉండదు. క్రోధము వచ్చినప్పుడు బుద్ధి నశిస్తుంది, కానీ మన్యులో బుద్ధి వికసించి జాగరూకులై ఉండు. మన్యు అనునది ప్రతి ఒక్కరిలో ఉండ తగిన గుణం. ఇది బలము కంటే శక్తివంతమైనది. మన్యు అనేది తాపశక్తి కలిగి ఉండి అన్యాయమును అధిగమించి శత్రునాశము చేయును. ఇది మిత్రుల యొక్క చెడు తలంపులను పక్కకు నెట్టును మరియు దాస్యభావము నుండి విడగొట్టును. సంపదల అర్జంతుడకు ఇది సహాయకారిగా నుండును. ఈ మన్యు విరోధ భావములను రానియదు. శక్తివంతమైనది, భీషణమైనది, శత్రువులను నాశపరుచున్నది అయిన మన్యు అందరిలో ఎంతో కొంత విద్యమానమై ఉంటుంది. సహన శక్తి కలిగిన ఇది సంగ్రామములలో తేజశక్తిని ధరించును. ఈ మన్యు అనునది వీర పురుషులలో విశేష రూపకంగా అగుపిస్తుంది. అతి బలిష్టమైన చాకచక్యం గల పురుషుడు ఒక్కడే రథముపై కూర్చుని తీక్ష్ణమైన బాణములు కలిగి అస్త్రశస్త్రములకు పదును పెడుతూ అగ్నివలే తేజశాలి అయి రణరంగమునకు వెళ్ళును. ప్రాణశక్తి మరియు మన్యు రెండూ కలిసిన యోధుడు ఈ చరాచర ప్రపంచమును జయించి 2 రకాల సంపదను మనకిచ్చును. అరివేర భయంకరుడై విక్రమించిన రీతిలో శత్రువుల గుండెలు చెదిరిపోయి కకావికలకుదురు. సర్వాంతర్యామి అయిన పరమేశ్వరుని సత్య నియమము చేత భూమి నిలిచి ఉంది. సూర్యునిచే స్వర్గము, సృష్టి నియమముచే సూర్యచంద్రాదులు స్థితమై ఉన్నారు. సుందర పుష్పాలతో రమణీయంగా అలంకరింపబడి నానారూప సువర్ణాది భూషణాలతో నవ వధువు ఉత్తమమైన గతిలో వెళ్ళు రథంపై ఎక్కవలను. ఈ వివాహముతో తన పతికి అమృత తుల్యమైన సౌఖ్యమును ఇవ్వవలను. తన పతి గృహమును స్వర్గధామము చేయవలను. వధువు యొక్క తండ్రి సర్వాంతర్యామికి నమస్కరిస్తూ వేదవాణితో స్తుతిస్తూ, ఓ వరుడా, లెమ్ము, ఈ కన్యను వరించుము, చక్కటి స్పష్టమైన యోని గలదాన్ని చేపట్టము, ఇది నీ అదృష్టమని తలంచుము, ఇదంతయును పుత్ర సంతానము కొరకని గ్రహింపుము. గృహస్థాశ్రమములోకి ప్రవేశించు ఓ వరుడా, ఈ కన్య పక్షము వారు నీకు ఆదర సత్కారాలు చేయుదురు. నీవు లేచి వెళ్ళి సిద్ధము కమ్ము. నీవు నీ అర్ధాంగిని, భిన్న గోత్రము కలదానిని, చక్కటి పుష్టికరమైన అంగములు కలదానిని కోరుకొని పతి రూపములో ఆమెను ప్రాప్తించుకొను. మా జీవన మార్గము కంటక ప్రాయము కాకుండా సరళముగా, చక్కగా మరియు సూటిగా నుండునట్లు చూడుము. తద్వారా మమ్మల్ని ఇష్టపడేవారు ఉత్తమ ఫల ప్రాప్తిని పొందవలను. మమ్మల్ని న్యాయకారులైన సుఖదాతలైన విద్వజ్జనులు ఉత్తమమైన మార్గములో తీసుకెళ్లవలను. ఓ విద్వజ్జనులారా, మా భార్యాభర్తల ప్రేమబంధం దృఢతరముగా అచంచలముగా నుండునట్లు ఆశీర్వదించండి. ఓ వధువా, నేను నిన్ను బ్రహ్మచర్య నియమము నుండి, ఆ బంధనాల నుండి ముక్తురాలను చేసేదను. నీ కళ్యాణము చేయుటకు సిద్ధపడిన మీ తండ్రి గారి కోరిక మేరకు వ్యవహరించవలసి ఉన్నది. గృహస్థాశ్రమమనబడే సత్యాచరణ మరియు సత్కర్మ అనే క్షేత్రంలో నాతో పాటు నిన్ను రంగరించెదను. ఓ వధువా, నీకు పితృకులము నుండి ముక్తి కలిగించెదను, కాని పతి కులము నుండి కాదు. పతి కులములో నిన్ను క్రమబద్ధీకరించెదను. వీర్యముతో తడుపువాడా, సంపద పరుడా, ఓ పురుషుడా, నీ సల్లాపములతో ఈ వధువు సౌఖ్యశాలి అయి ఉత్తమ పుత్రులను పొందవలను. ఓ వధువా, పోషకుడైన నీ పతి నిన్ను నీ తల్లిదండ్రుల గృహము నుండి పాణిగ్రహణము చేసి తీసుకెళ్ళును. నీ భర్త యొక్క సోదరుడు మరియు తండ్రి నిన్ను రథము నుండి తోడ్కొని పోవుదురు. నీ పతి గృహమునకు వెళ్ళి గృహపత్నివి కమ్ము.
గృహములోనున్న భృత్యులెల్లరినీ వశము చేసుకొమ్ము మరియు మధురముగా మాట్లాడుము. ఓ వధువా, ఈ పతితో గృహము కలకలాడుతూ నీ ఆగమనముతో కళ్యాణప్రదము, శుభప్రదము మరియు మంగళకరము అగుగాక. నీవు చక్కటి సంతానమును పొంది గృహస్థాశ్రమ కర్తవ్యాలను నిర్వహిస్తూ సమృద్ధిని సాధిస్తూ జాగరూకతతో ఉండవలెను. నీ పతి శరీరముతో పాటు నిన్ను నీవు సంశ్లిష్టపరుచుకొని అవిభాజ్యముగా ఇద్దరూ కలిసి వృద్ధావస్థ వరకు చేరుకోండి. ఇంటిలోనున్న ఇతర కుటుంబ సభ్యులతో నమ్రతగా ఉత్తమ రీతిలో మాట్లాడవలను. పత్నికి ఋతుక్రమము వచ్చును, అనగా ప్రతి నెలలో బహిష్టు జరుగును. గృహ కార్యములలో ఆసక్తి చూపుతుండును, సంతానము వృద్ధి చెందుతుండును, పతి సంసార బంధనాలలో బంధింపబడియుండును. ఓ పురుషుడా, మలిన వస్త్రాలను విసర్జింపుము. ఈ వధువు గృహస్థ కార్యములలో పాలు పంచుకోవటానికి నీకు పత్ని అయి వచ్చినది. ఋతు సమయములో మలిన వస్త్రాలను వాడిన ఎడల, లేక భార్యాభర్తలు సంభోగము జరిపిన ఎడల వారి శరీర కాంతి తగ్గి అపవిత్రులై వ్యాధిగ్రస్తులగుదురు. ఒకవేళ వధువును వంశపారంపర్యంగా సంక్రమించిన క్షయరోగము పీడించిన ఎడల యజ్ఞ విద్య ద్వారా విద్వాంసుల సహకారముతో వ్యాధి నిర్మూలన చేయవలెను. పత్ని రూపములో లభించు స్త్రీ వ్యాధిగ్రస్తురాలు కాకుండా శత్రువులు లేకుండా ఉండవలను. పతి పత్ని ఇద్దరును సుఖకరమైన సాధనములతో అన్యోన్యముగా ప్రేమపూర్వకముగా కలిసి మెలిసి సౌఖ్యవంతమైన మార్గములను ఎన్నుకోవలను. దుఃఖములను అధిగమించవలను. నష్టము చేకూర్చు భావనలను దరిచేరనీయరాదు. వివాహ వేడుకలో ఆనందముగా పాల్గొన్న భద్ర స్త్రీ పురుషులారా, ఈ వధువు సౌభాగ్యశీలి అయి ఉన్నది. మీరెల్లరూ చెంతకు వచ్చి నిండు హృదయముతో ఆశీర్వదించి అనంతరం మీ స్వగృహములకు వెళ్ళండి. ఋతు సమయములోని వస్త్రము తీవ్ర పరిణామాలు తెచ్చునది. సంభోగమునకు పనికిరాని సమయము కలది. విషతుల్యమైనదని గ్రహించుము. ఏ బుద్ధిమంతుడైతే ఈ విషయము తెలుసుకుని ఉంటాడో అతడే వధువును స్వీకరించడానికి అర్హుడై ఉంటాడు. అణుకువగా వినయంగా లేకపోవటం, మొండిగా వ్యవహరించడం, కటువచనములు పరుషంగా పలకటం, ఇవన్నీను ఒక్కోసారి స్త్రీ యొక్క రూపాలు. ఇవన్నీను సవరించి ముందుకెళ్ళాలి. ఓ వధూవరులారా, మీరు ఒకరినొకరు ప్రేమతో చేతులను అందిపుచ్చుకోండి. ఈ అనురాగ బాంధవ్యం వృద్ధావస్థకు చేరుకునే వరకు సాగాలి. సంపదలు, ఉత్తమ కర్మల ప్రేరకులు, పోషకులు, న్యాయపరులు, విద్వాంస పురుషులు మిమ్మల్ని గృహస్థాశ్రమ ధర్మములు పాటించినట్లు చేయుదురు. పోషణ చేయు వరుడా, నీవు కళ్యాణకారిణి అయిన పత్నిని ప్రేరితురాలుగా చేసి ఆమె తొడల మధ్యన వీర్యమును రాల్చుము. ఆమె నిన్ను ఎంతో ఇష్టపడుతూ తన తొడలను చాపి నీ మీద వేయును. అప్పుడు నీవు ఇంద్రియమును కుప్పించుము. వివాహ సమయములో తల్లిదండ్రులు, ఇతర సంబంధీకులు ఇత్తు వస్తు సముదాయంతో పాటు యజ్ఞాగ్ని చుట్టూ ప్రదక్షిణలు చేయించెదరు. ఆ పిదప సంతానము కొరకు వధువును పతికి ఒప్పగించెదరు. కన్యలోనున్న తాపము, వేడిమి వధువు రూపములో పతికి చేరి బలమును ఆయువును పెంచును. ఆ రకముగా ఆ దంపతులు 100 సంతాలు జీవించెదరు. వివాహమునకు యోగ్యమైన వధువు మొదట కిశోరావస్థకు చేరును. రజో దర్శనము పిదప గృహస్థాశ్రమ సంబంధ శక్తిని గ్రహించును. మూడవది ఆమె శరీరములోని ఉష్ణము మరియు తాపము. 4వ శక్తి ఆమెకు పతి లభించడని చెప్పవచ్చును. కన్య యొక్క ప్రథమ అవస్థ శాంతముగా నుండి చంద్రుని తలపించును. 2వ అవస్థలో గృహస్థురాలిని కావాలనే భావనను గాంధర్వం అంటాము. 3వ అవస్థలో యవ్వనములోని తాపమును అగ్ని అంటాము. 4వ అవస్థలో ఆమె తన పతికి యోగ్యురాలుగును. ఓ వధూవరులారా, మీరిద్దరూ గృహస్థాశ్రమములో స్థిరముగా ఉండండి. సంతోషముగా ఉండి పూర్ణ ఆయువును పొందండి. పుత్ర పౌత్రాదులతో, ఇతర సంబంధీకులతో ప్రేమతో వ్యవహరించి ప్రసన్న చిత్తులై ఆడుతూ పాడుతూ జీవనయాపనము చేయండి. అగ్ని తోడ్పాటుతో సంతానమగుగాక. సూర్యుడు సహకరించి దీర్ఘాయువును ప్రసాదించుగాక. ఓ కళ్యాణమయ్యి, నీవు సుమంగళివై నీ పతి చెంతకు రమ్ము.
మానవ జాతికే కాకుండా పశుపక్షాదులకు కూడా కళ్యాణకారిణివి కమ్ము. నీవు సౌమ్య దృష్టితో వ్యవహరిస్తూ పతిని రక్షిస్తూ ఉండవలను. పశుపక్షాదుల ఎడల జాలి కలిగి కళ్యాణకారిణివై ఉత్తమ మనసుతో, ఉత్తమ బలముతో, ఉత్తమ జ్ఞానముతో వీర సంతానమును ఉత్పన్నమనరుస్తూ ఆపత్కాలములో అవసరాలు తీరుస్తూ ఇంటిలో గృహలక్ష్మిలా వెలగాలి. వీర్య స్ఖలనము చేయగల శక్తిశాలి అయిన వరుడా, సౌభాగ్యశాలి అయిన ఓ పత్నిని సంతానవతిని చేయుము. 10 మంది పుత్రులను కనుము, మరియు 11వ పుత్రునిగా నీవేయును. అనగా 10 మంది సంతానము కంటే ఎక్కువ పొందకూడదని అర్థం. నీవు ఇంటిలో సామ్రాజ్ఞివి, అత్తగారి అదుపులో కూడా సామ్రాజ్ఞివి. ఆడబిడ్డల మధ్య నీవే సామ్రాజ్ఞివి, అలాగే మనుమల మధ్య కూడా సామ్రాజ్ఞివి. ఓ సమస్త విద్వజ్జనులారా, మీరు పరిశీలించండి. మేమిద్దరము కలిసిపోయిన జలము వలె ఉన్నాము. వాయువు, సూర్యుడు, సరస్వతి మొదలగు దేవతలు మా ఇద్దరి హృదయాలను చేరువుగా సమంగా ఉంచాలి. కోతి వలె వ్యవహరించు ఈ జీవాత్మ ప్రకృతిలో వ్యక్తమైన అనేక పదార్థములను భోగ లాలసతో దూషితమనర్చును. ఇలాంటి చర్యల నుండి విముఖముగా ఉన్న ఎడల జీవిత కాలములో ఏమైనా సాధించవచ్చును. సర్వ సంపద పరుడైన పరమాత్మ అన్ని పదార్థములలో సూక్ష్మాతి సూక్ష్మముగా ఉండి కూడా ఉత్కృష్టమైన వాడుగా పరిగణింపబడుతున్నాడు. ప్రకృతి వలె ఈ చరాచర ప్రపంచంలోని ఏ స్త్రీ కూడా కాంతివంతమైనది కాదు. ప్రకృతి శీఘ్రముగా పొందును కోరునది కాదు. పదే పదే స్త్రీ వలె తన పతిదేవుని వద్దకు వెళ్ళునది కాదు. విపరీతమైన ఆసక్తి కలిగినది కాదు. కాని జీవులను ఆకర్షించి భోగలాలసతకు గురిచేయు శక్తి కలిగి ఉన్నది. ప్రకృతి ప్రపంచం యొక్క జనని, లాభసాటి అయి జీవులకు తల్లిగా బాసిల్లుతున్నది. ఎందుకంటే మీ యొక్క సంబంధం సర్వంతర్యామి అయిన పరమేశ్వరునితో ఉన్నది. జీవుల ఉత్పత్తి కారక ఇంద్రియము, జడలు, తెరస్సు, కోకిల వలె పుష్టికరముగా తయారగును. సర్వ సంపద పరుడైన పరమాత్మ అన్ని పదార్థములలో సూక్ష్మాతి సూక్ష్మముగా ఉండి కూడా ఉత్కృష్టమైన వాడుగా పరిగణింపబడుతున్నాడు. ఉత్తమమైన భుజములు గలది, ఉత్తమ అంగములు గలది, విశాలమైన కేశరాశి గలది, విశాలమైన పిరుదుల గలది. వీరసూర పత్ని అయిన ఈ ప్రకృతి జీవాత్మను ఎందుకు పీడించుతున్నదంటే అది జీవులపైనున్న ఆసక్తి అని గ్రహించవలదు. సర్వ సంపద పరుడైన పరమాత్మ అన్ని పదార్థములలో సూక్ష్మాతి సూక్ష్మముగా ఉండి కూడా ఉత్కృష్టమైన వాడుగా పరిగణింపబడుతున్నాడు. ఘాతుకమైన మృగము వలెనున్న జీవాత్మ ఈ ప్రకృతిని జడురాలుగా, వంధత్వము కలిగినదిగా భావిస్తున్న తరుణంలో సర్వాంతర్యామి అయిన పరమాత్మ పురుషుడై ప్రకృతి అనే స్త్రీని సృష్టి యొక్క ప్రధాన కారకురాలిగా చేసి జీవులను సఖిగా, చెలిగా చేశాడు. సర్వ సంపద పరుడైన పరమాత్మ అన్ని పదార్థములలో సూక్ష్మాతి సూక్ష్మంగా ఉండి కూడా ఉత్కృష్టమైన వాడుగా పరిగణింపబడుతున్నాడు. సృష్టి ప్రారంభంలో పరమాత్మ యొక్క పత్ని పరమాత్మ ప్రవృత్త బీజమును గ్రహించి కలయికను ప్రాప్తించుకున్నది. సృష్టి క్రమము యొక్క విధాత్రి అన్ని పదార్థముల ఉత్పాదిక పరమాత్మ పత్ని అనే గొప్ప స్థితికి చేరుకున్నది. విశ్వములో గల నారీమణులలో పరమాత్మ పత్ని అయిన ప్రకృతి సకల సంపద పరురాలని తెలియచున్నది. అందరికీ అన్నింటినీ జీర్ణము చేసుకోగల సత్తా కలిగిన కాలం కూడా పరమాత్మ కనుసన్నల్లో ఉంటుంది. సర్వ సంపద పరుడైన పరమాత్మ అన్ని పదార్థములలో సూక్ష్మాతి సూక్ష్మంగా ఉండి కూడా ఉత్కృష్టమైన వాడుగా పరిగణింపబడుతున్నాడు. ఓ సంపదమయ్యి సుఖరాత్రి ఉత్తమ పదార్థములతో యుక్తమైన ప్రకృతి శక్తి జీవులకు ప్రియమైన దానవు, సుఖదాయినివి. ఈ భోగ్య జగత్తును ప్రళయకాలములో పరమాత్మ ఆరగించును. అనగా ప్రపంచం పరమాత్మలో లీనమైపోతుంది. మానవుడు లేక జీవి ఇంద్రియములపై నియంత్రణ లేక భోగలాలుసడుగుతున్నాడు. సర్వకాల సర్వావస్థల యందు స్త్రీతో పాటు సంభోగమునందే లీనముగుతున్నాడు. కానీ ఇంద్రియములను వశమందుంచుకొనట బ్రహ్మచర్యాది తపములు దృఢముగా స్థిరముగా నుంచుకొనటకు తోడ్పడును. సర్వ సంపద పరుడైన పరమాత్మ అన్ని పదార్థములలో సూక్ష్మాతి సూక్ష్మంగా ఉండి ఉత్కృష్టమైన వాడుగా పరిగణింపబడుతున్నాడు. జ్ఞానమును
కర్మలను జీర్ణము చేసుకుంటూ ప్రకాశమానుడవుతున్న జీవుడు పరమాత్మను ప్రాప్తించుకొను. భార్యను సంభోగించడం మరియు సంతానం పొందడంలో అతడు సమర్థుడు కాదు. ఎవడైతే సంభోగమునకు పూర్వమే వీర్యస్ఖలనము చేసుకుంటాడో, జననాంగము తగినంత దృఢముగా లేకపోవటం, అది పడుకొని ఉండటం, ఇవన్నీను సంతానోత్పత్తికి విఘాతాలయ్యని తెలియతున్నది. సమర్థవంతుడు ఏనులోకి తన పొడవైన దృఢమైన అంగమును లోపలికంటా చొప్పించగలుగును. సర్వసంపద పరుడైన పరమాత్మ అన్ని పదార్థములలో సూక్ష్మాతి సూక్ష్మంగా ఉండి కూడా ఉత్కృష్టమైన వాడుగా పరిగణింపబడుతున్నాడు. ఓ జీవుడా, నీవు మరణానంతరము మళ్ళీ శరీరమును పొందుదువు. నేను మరియు ప్రకృతి కలిసి నీకు శరీరమును మరియు భోగభాగ్యములను ఇచ్చెదము. నిద్రను, అజ్ఞానాన్ని పారద్రోలు మార్గము కొరకు నీవు నన్ను ఆశ్రయించెదవు. అప్పుడు కాని నీకు మోక్షము లభ్యము కాదు. సర్వసంపద పరుడైన పరమాత్మ అన్ని పదార్థములలో సూక్ష్మాతి సూక్ష్మంగా ఉండి కూడా ఉత్కృష్టమైన వాడుగా పరిగణింపబడుతున్నాడు. ఉత్తమ విద్యావంతులైన వారు మంత్రములోని ఉత్తమ వాక్యాలను మనసులో మననము చేసుకొని ప్రత్యేకమైన కట్టెలను కాపాడి అగ్ని పుట్టించి ఆహుతి ఇచ్చెదరు. నేయితో ప్రజ్వరిల్లబడిన అగ్ని స్వర్గలోకమునకు ప్రాప్తించును. అలాగే పృథ్వీలోకమునకు మరియు అంతరిక్షమునకు ప్రాప్తించును. ఈ అగ్ని విద్వాంసుల పాలిట కల్పతరువు మరియు వారి శరీరములను పాలించున్నదని అర్థమగుతున్నది. యజ్ఞార్థ దివ్య పదార్థమై వృద్ధాప్యము లేని వైశ్యానరుడు అగ్ని ఆదిత్య రూప అగ్నిని సృష్టించును. ఆది రూపమైన అగ్ని ఆకాశమునకు అధ్యక్షత వహించి బలశాలి అయి మహానుకృతి కాలాంటి నక్షత్రాలకు తన తేజస్సు నిత్య ప్రకాశింపచేస్తోంది. యజ్ఞదేవతలు దేవమండలములో పరస్పరము వివాదము చేసుకుందురు. మధ్యమ స్థాన అంతరిక్షములో ఉన్న వాయువు మరియు అగ్ని యజ్ఞ విశేషములు తెలిసిన వారము మేమంటే మేమని తగువులాడుకును. వృత్విజులు యజ్ఞము చేయుదురు మరియు వలసనివి ఆచరించెదరు. పై తగువుకు ఎవరు పరిష్కారము చూడగలరు? వాస్తవానికి వాయువు మరియు అగ్ని వాటి వాటి మహత్తును కలిగి ఉన్నవి. ఓ శక్తిశాలి అయిన రాజా, దుష్టులు, వక్రగతి కలిగిన వారు, సూర్య సమాన తేజస్సు కలిగిన విద్వాంసులను, న్యాయవంతులైన పురుషులను, వృత్విజులను మరియు అత్యంత వరణీయ శాసకులను హతమారుస్తుంటారు. అలాంటి కిరాతకులను వజ్రాయుధము లాంటి దానితో దండించు. పరమాత్మ పురుషుడు ప్రపంచమంత శిరస్సు గలవాడై, ప్రపంచమంత కన్నులు కలిగి, ప్రపంచమంత కాళ్ళు కలిగి ఉన్నాడు. ప్రకృతిని కూడా తగినంత వ్యాప్తి చేసి శరీరరహితుడై ఉన్నాడు. అనగా పరమాత్మ ఎలాంటి ఆకారము లేకుండా ఉంటాడని అర్థం. భూత వర్తమాన భవిష్యత్ కాలాలు పురుషాధిక్యతను ద్రోవపరుస్తున్నాయి. మోక్షమునిత్తువాడు పరమాత్మ. అన్నమును ఇత్తు ప్రకృతికి స్వామి అయి ప్రకృతి పురుషుడైనాడు. ఈ సమాజములో బ్రాహ్మణుని స్థానము ముఖము వలె, క్షత్రియుని స్థానము బాహువులలో, వైశ్యుడి స్థానము తొడలని, శూద్రుడి స్థానము పాదములని చెప్పబడుతున్నవి. కానీ మానవులెల్లరూ శూద్రులుగానే జన్మించి గుణ, కర్మ, స్వభావములను బట్టి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులగుతున్నారు. ఈ శరీర రూప ఆకారములో మనస్సు చంద్రుడై, కన్నులు సూర్యస్థానములో ఉండి, ముఖము ఇంద్రుడై మరియు అగ్ని రూపమై, ప్రాణము వాయు రూపమై ఉన్నవి. నాభి అంతరిక్షమై, తల స్వర్గలోకమై, కాళ్ళు భూమి అయి అలరారుతున్నవి. శరీరమునకు బ్రహ్మాండమునకు పోలిక ఉన్నది. అందుకని శరీరాంగముల వలె సామాజిక అంగములను రక్షించినప్పుడే సమాజము చక్కగా తీర్చిదిద్దబడును. పూర్ణ జ్ఞానులైన విద్వాంసులు చెప్పినది లక్షలాది మంది, కోటాను కోట్ల మంది చెప్పినట్లుండును. వీరు ఉత్తమ కర్మలను ఆచరించువారై ఇంటింటికి తిరిగి సంస్కారయుక్తమైన కృత్యముల ద్వారా ముఖముల నుండి తేజస్సు ఉట్టెపడగా ఉపదేశము చేయుచుందురు. యజ్ఞ యాగాదులు నిర్వహించుటకు అగ్నికి భోజ్య పదార్థమైన నేయిని ప్రాప్తించుకొందురు. సోమరసమును పిండి విషతుల్యమైన వ్యాధులను హరించవచ్చును. చేతులకున్న ఈ 10 వేళ్లు ఈ కార్యమును సంభాళించును. కావున ఈ 10 వేళ్ల సహాయమున చేయు కర్మ ఫలిత లాభమును వృత్తిజులు ప్రశంసించెదరు. దర్శనీయుడు మరియు ఆదరణీయుడైన అగ్ని ప్రతి గృహస్థని ఇంటిలో, అడవులలో ఆశ్రయము పొందును.
అందరి దగ్గరకు వెళ్ళునది వలె ఎవరినీ తిరస్కరించదు. అగ్ని ఆశ్రయముగా ఎవరైనా యజ్ఞము చేయవచ్చును, అది ప్రజలకు హితకారి అయి ప్రజలెల్లరకు ప్రాప్తించును. అంతేకాకుండా ప్రతి వ్యక్తిలోనూ అగ్ని స్థితమయ్యుండును. మృత్యుజలమైన మేము చేయు ప్రశంసలు అంతరిక్షములోనున్న అగ్ని యజ్ఞము సాధనమై అందరికీ తెలియచెప్పును. ఆకాశములోనున్న సూర్యుడు, చంద్రుడు, పృథ్వీ, స్వర్గలోకము అన్నీను దీని బోధనకు సాధనములగును. ఓ విద్వాంసులారా, మీరు శ్రమరహితులై, శిథిలము కానివారై, ఆదరణీయులై, అజ్ఞానరహితులై, రోగరహితులై, వృద్ధాప్యము దరిచేరనీయకుండా ఎల్లప్పుడూ గతశీలురై, బలముగలవారై, తృష్ణ లేనివారై, కోరికలు లేనివారై, దుఃఖమును అధిగమించువారై, చిన్నాభిన్నము కానివారై ఉండవలెను. మాటలు కలిసినంత మాత్రాన ఒరిగిదేమీ ఉండదు. మెరుపు మెరిశాక ఉరుముతో ఆగిపోతుంది, పూర్తి ఆయన మెరుపు మళ్లీ రాదు. జరిగిపోయిన ఉషకాలమును ఆ పెదప వచ్చిన ఉషకాలముతో సమన్వయము చేసి ఒకేలా ఉన్నవని చెప్పలేము. ఉరుముతో అంతరించిపోయిన మెరుపు మళ్లీ మేఘములో కలువలేదు. వాయు వేగముతో వచ్చిన మెరుపును అదుపులో ఉంచలేము. ఓ మేఘమా, నీవు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఎల్లవేళలా హింసిస్తుంటావు, మళ్లీ నా కోరికలన్నీ తీరుస్తుంటావు. అందుకని నేను మేఘంలో ఓ తావులో స్థితమై ఉన్నాను. కావున మెరుపునైన నాకు నీవే రాజు. హరణశీలుడై, శక్తియుక్తుల కలవాడై, చుంబక తత్వం గల సూర్యుడు తన కిరణములచే యోగ్య జలమును సేవిస్తూ ముందుకు కదులుతాడు. గమనశీలుడైన సూర్యుడు అన్నపూర్ణ అయిన పృథ్వీకి స్వామిగానున్నాడు. ఓషధులు మానవాళి కంటే పురాతనమైనవి. వసంతకాలములో, వర్షాకాలములో మరియు శరత్ ఋతువులో ఉత్పత్తి కాగలిగిన ఓషధులు 107గా గుణింపబడ్డాయి. మానవ శరీరములోని 107 మర్మస్థానములలో ఉపయోగించు ఓషధులు తెలిసిన వాడు వైద్యుడు. పుష్పములున్నవి, ఫలములున్నవి, అశ్వములతో సమానముగా రోగముపై విజయము పొందినవి మరియు లతలయుక్తముగా ఉన్న ఓషధులు రోగిపైన ఎక్కువ ప్రభావము చూపును. ఏ రకముగా దొంగలు బాటసారుల సమూహంపై ఆక్రమణ చేయుదురో అదే రకముగా సర్వత్రా వ్యాపించిన ఓషధులు రోగ సమూహంపై ఆక్రమణ చేసి శరీరములోని దోషములను బయటకు వెడలనంపును. ఓ ఉత్తికలారా, మీరు అందరినీ పోషించువారు, శుద్ధమైన వారు, పవిత్రమైన వారు కావున చాలాసేపు శబ్దము చేస్తూ వీచుగాలికి తన భాగంగా హోమ ద్రవ్యమును ఇవ్వండి. ఈ యావత్ జగత్ కళ్యాణము కొరకు ప్రకృతిని మా జ్ఞానములో ఇముడ్చుకుని ధరించదముగాక. సర్వాంతర్యామి అయిన పరమేశ్వర, ప్రశంసనీయమైన బలముతో ప్రత్యేక వస్తువును ధరించువాడవు. వేదముల స్వామివైన నీవు మా ఆయువును వృద్ధి నొందించువాడవు. ఉత్తమ కర్మలతో, మనన శక్తితో, బుద్ధితో సుఖకారుల మగునట్లు పాలించుము. ఈ యావత్ జగత్ కళ్యాణము కొరకు ప్రకృతిని మా జ్ఞానముతో ఇముడ్చుకొని ధరించదముగాక. యజ్ఞము జరుగుతున్న తావులో విద్వాంసులు జ్ఞాన ప్రవాహమును ప్రవహింపచేయుదురు. సూర్యుడు రోగములను పారద్రోలును, మేఘములు వర్షము కురిపించును. ఈ యావత్ జగత్ కళ్యాణము కొరకు ప్రకృతిని మా జ్ఞానముతో ఇముడ్చుకొని ధరించదముగాక. ఓ మిత్రులారా, హర్షదాయకమైన స్తుతులు చేయండి, ఉత్తమ కర్మలను విస్తారము చేయండి, అవలేలగా దరిచేర్చు నౌకలను రూపొందించండి, ధనధాన్యాదులను వృద్ధి చేయండి, ఆయుధములను రూపొందించండి, యజ్ఞాగ్నిని పూజించండి. ఓ విద్వాంసులారా, వృత్తిజులారా, మీ రక్షణ కొరకు యజ్ఞమయమైన బుద్ధిని, కర్మభావనను మీలో ప్రవృత్తము చేయుదుము. ఈ యజ్ఞార్హమైన పూజ్య కాంతిని ఉద్దీపింపచేసే బుద్ధిని వికసింపచేస్తూ నిలకడగా నుంచు. ఈ ప్రక్రియ అదే రకముగా జ్ఞానమును వ్యవహారమును పెంచును. ఏ రకముగా ఆవులు సమృద్ధిగా మేతమేసి పుష్కలమైన పాలనిచ్చినట్లయని చెప్పుకోవచ్చును. ఎప్పుడైతే రథముపై బయలుదేరి రాజు యొక్క రాణి ఆయుధధారిణి అయి లెక్కకు మిక్కుటమైన సైనికులను పరాజితులుగా చేసినప్పుడు వాయు ఆమె అంగవస్త్రములను పైకెగద్రోయను. రాజ్య విస్తీర్ణము కొరకు రాజుకు సేనానిగా వ్యవహరిస్తూ రాజ్య విస్తీర్ణములో భాగంగా రణరంగమందు అపర కాళిక అవతారం ఎత్తుచున్నది. శత్రువుల యొక్క సంతోషాంబుది నీరుగార్చే విధంగా రాజు చాకచక్యముగా శత్రువులను దునుమాడును.
ఉద్దండ పిండాలైన శత్రువులను రాజు తన అవక్ర పరాక్రమముతో జయించును. శత్రువులను సంహరించడానికి ఒక యాంత్రికమైన ఆయుధము రథముతో అనుసంధానమవుతుంది. నిడుపాటి కేశముల గల రాణి రాజు యొక్క రథసారథిగా పోరాటం చేస్తుంటుంది. యోధాన యోధులు ఆ రథము వెంట పరుగులు పెడుతూ రాజును రాణిని కాపాడుకుంటూ ఉందురు. వేగవంతములైన అశ్వములు కలిగిన ఓ రాజా, అన్ని రకముల ప్రశంసనీయుడవై ఉత్తమ సుఖములు ధనము కలిగి దీప్తిమానుడవైన నీవు దానశీలివని సత్యవాణి పౌరుడవని నిన్ను సర్వకాల సర్వావస్థలయందు రక్షించుకుందుము. యజ్ఞకర్తల యాగసిద్ధి కొరకు సూర్య సంబంధమైన మహాతేజము వెలువడుతుంది. ప్రపంచములోని సమస్త స్థావర జంగమ చరాచర కదిలేవి కదలనివి అంధకారము నుండి విడివడును. రాత్రంతా గడిచాక సూర్యోదయమవుతుంది. యజ్ఞ సమయము అవటం వలన దక్షిణ కొరకు మార్గములు విస్తృతపరచబడును. కాంతి పుంజములను ప్రకాశమును దక్షిణగా ఇచ్చువారు ఉన్నతమైన స్థానమును గ్రహించురు. అశ్వములను దానము చేయువారు సూర్య సమాన తేజశాలురై వాసిగాంచుదరు. సువర్ణ దానం రత్నదానము చేయువారు అమరత్వమును సిద్ధింపచేసుకుందురు. ఓ విద్వాంస, నివాస స్థానమును దానము చేయుట వలన ఆయువు వృద్ధి చెందును. యజ్ఞకర్తలు అనేక రకాలైన శబ్దాలతో మంత్రాలతో వాయువు, ఆకాశస్థ, సూర్యుడు మరియు అన్ని యజ్ఞదేవతల నిమిత్తము నేయి, హోమద్రవ్యము మున్నగునవి ఇస్తుంటారు. ఆ రకముగా దేవతలను తృప్తిపరచి 7 ఉత్తేజులకు దక్షిణ ప్రదానము చేయుదురు. దక్షిణలో భాగంగా అశ్వములు, గోవులు, వెండి, బంగారము, ధనధాన్యాదులు ఇచ్చి దానమనే రక్షణ కవచాన్ని ధరించాలి. దానశీలులకు మరణం లేదు. ఎందుకంటే వారి యశస్సు ఆ చంద్ర తారార్కం నిలిచి ఉంటుంది. ఎంతటి ఉత్పాతం వచ్చినా, భయంకర కష్ట నష్టాలు చుట్టుముట్టినా వారికి భయమనేది ఉండదు. వీరు భూతదయ చూపినప్పుడు ఆర్జించిన కీర్తి చంద్రికలు వారికి శాశ్వతత్వము చేకూర్చును. దానశీలురైన వారు అనుకూలమైన గృహమును, ఉత్తమ వస్త్రములను, గుణవతి అయిన పత్నిని మరియు అనంతమైన యశస్సును ప్రాప్తించుకొందురు. అనూహ్యముగా వచ్చు విపత్తులను దూదె పింజలుగా ఎగరగొట్టి విజయమును ప్రాప్తించుకొందురు. దానశీలునికి పరిచారకులు అతి శీఘ్రముగా అణకువగా పనిచేయుదురు. ప్రయాణించదలిచిన ఎడల అందమైన అలంకరించిన జవనాశ్రమను సిద్ధము చేయుదురు. దానశీలునికి అందమైన యువతి పత్నిగా లభించును. కమల పుష్పము కొలనుకు అందము తెచ్చినట్లు ఆమె గృహమును అలరించును. దానశీలురైన వారిని వేగవంతమైన అశ్వములు మోసుకెళ్ళును, రథమును లాగును. దానశీలత యొక్క ప్రభావము చేత ఉత్తమ చక్రముల గల రథము లభించును. దానశీలునకు చేయు యజ్ఞములను విద్వాంసులు రక్షించెదరు. రణరంగములో దానశీలురు విజయలగుదురు. సూచన: కొన్ని మంత్రముల యొక్క అర్థము సంపూర్ణముగా గ్రాహ్యమొగుటకు వివరణ ఇవ్వబడింది. ఇందులో జుహు యొక్క బృహస్పతి యొక్క వర్ణన ఉన్నది. ఆదిమ కాలములో వాణి అవ్యక్తముగా ఉండేది. ఇలా అవ్యక్తముగా ఉన్న వాణిని దేవతలు తమ పురోహితుడైన శాంత అంగార రూపాగ్నికి ఇవ్వడం, అది తిరిగి వాపసు చేయడం అంటే తిరస్కరించడం జరిగింది. ఎందుకంటే అవ్యక్త దోష కారణంగా యజ్ఞములో ప్రయోగించరాదని అర్థం. అప్పుడు వాణిని అవ్యక్తం నుండి వ్యక్తం చేయడానికి బృహస్పతికి ఇచ్చి దైవశక్తులు కూడా తోడ్పడడం వలన అది వ్యవహార యోగ్యమైంది. అప్పటి నుండి అది జుహుగా పిలువబడింది. ఈ వాణి అవ్యక్త వృషలో బ్రహ్మ యొక్క భార్యగా పరిగణింపబడుతుంది. యజ్ఞమునకు యోగ్యముగా రూపొందడం వలన దీనిని జుహు అంటారు. విరాట్ స్వరూపమును సంతరించుకోవడం వలన దానిని అంగిరా అంటాము. ఎప్పుడైతే ఇవి శాంతముగా ఉండి ప్రకాశవంతముగా వెలుగుందునో అట్టి సమిష్టిని బృహస్పతి అని అంటాము. ప్రథమావస్థలో ఉత్పన్నమైన సృష్టిలో నియమానుసారము ఆదిత్యుడు, సూక్ష్మ జలము, వాయువు, తేజశాలి అయిన అగ్ని, సోం అనగా సోముడు, చంద్రుడు, సోమరసము, శివుడు, కుబేరుడు, వాయువు, పితృదేవత, ఒక వసువు, ఒక వానరుడు, తెప్పతీగ, జలము, కర్పూరము అను అర్థములు కలవు. దివ్య జలములు మరియు అవ్యక్త వాణి బ్రహ్మ భార్య ఒక్క యజ్ఞ ప్రయోగములో ఉన్న దోషమును నివారించిన దేవతల పురోహితుడైన బృహస్పతిని శాంతాగారునంటాము. దీప్తిమానమై
సోమతత్వము కలిగిన అవ్యక్త వాణి బ్రహ్మ భార్య యజ్ఞోపయోగానికి వచ్చిన వక్తను ఏమాత్రము సంకోచము లేకుండా బృహస్పతికి ప్రదానము చేయబడింది. వాయువు మరియు సూర్యుడు ఆమోదించడం, నేయి, యజ్ఞ ద్రైవము మున్నగునవి గ్రహించు హోత అయిన అగ్ని తన క్రియల ద్వారా గ్రహించి బృహస్పతికి దారాదత్తము చేయును. అవ్యక్తత నుండి వ్యక్తంక వచ్చిన దానిని యజ్ఞ ప్రయోగముతో వాణి యొక్క శరీరానికి గతిని సక్రియతను కల్పించి యజ్ఞములో ఉపయోగించవచ్చును. బ్రహ్మచర్య అయిన అవ్యక్త ఇతరులచే ప్రేరేపింపబడి రూపొందిన వైనాన్ని ప్రకటించడం లేదు. ఎలాగైతే రాజ్యాన్ని రక్షించు క్షత్రియుడు రాజ్యము యొక్క స్థితిగతులను పరులకు తెలియనివ్వడో అలాగే అవ్యక్త యొక్క పరిస్థితి కూడా ఉన్నది. జ్ఞానపూర్లైన విద్వాంసులే కాకుండా మనము కూడా తర్క వితర్కము చేసుకున్న ఎడల ప్రకటితమగు విషయమేమంటే బృహస్పతికి దేవతల ద్వారా ఇవ్వబడిన వాణి అతి భయంకరమైనది. ఈ బృహస్పతి శాంతాంగార తేజమే దీనిని ఆకాశములో ధారణ చేయును. బ్రహ్మచారులు బ్రహ్మచర్యమును ఆచరిస్తూ సర్వత్రా తిరుగుతుంటారు. వారు సమస్త యజ్ఞ కర్మలను జ్ఞాన భాండాగారాన్ని తమ బుద్ధి కుశలతతో భద్రపరుచుకుందురు. ఆ రకముగా వారు యోగ్యులై గృహస్థాశ్రమములో చక్కటి భార్యలను పొందుదురు. దేవ పురోహితుడైన బృహస్పతి సోమని ద్వారా తీసుకురాబట్ల జుహును వాణిని ప్రాప్తించుకున్నట్లని అర్థమవుతున్నది. దేవతలు యజ్ఞార్హమైన వాణిని మళ్లీ ఇవ్వటం జరిగింది. అలాగే మానవులెల్లరూ దీనిని అనగా వాణిని మళ్లీ మళ్లీ ఇచ్చి పుచ్చుకోవలెను. ఈ నియమమును కొనసాగిస్తూ యజ్ఞార్హ వాణిని ప్రచారములోనికి తేవలను. అవ్యక్తమై యజ్ఞములో ప్రయుక్తము చేయరాని వాణిని దేవతలు వ్యక్తముగా రూపొందించి యజ్ఞమునకు అర్హతగా చేసి దేవ పురోహితుడైన బృహస్పతికి శాంత అగ్నికిచ్చిరి. బ్రహ్మ వార్యను జుహుగా రూపొందించి ఇచ్చిరి. పృథ్వీ నుండి ఉత్పన్నమైన ధాన్యముతో యజ్ఞ ద్రవ్యమును హవి తయారు చేసి దైవ యజ్ఞాన్ని ఆచరిస్తూ ఉంటారు. విద్వాంసులెల్లరూ కూడా యజ్ఞమును నిర్వహిస్తూ ఉంటారు. ఓ మానవులారా, ఉత్తమ కర్మలను ఆచరిస్తూ బుద్ధిని వికసింప చేసుకుంటూ సర్వంతర్యామి అయిన పరమేశ్వరుణ్ణి స్తుతించండి. యథార్థ కృత్యముల ద్వారా స్తుతుల ద్వారా పరమాత్మను వేడుకోండి. మహాబలశాలి అయిన పరమాత్మ అందరినీ తెలుసుకున్నవాడై వేదవాణుల ద్వారా స్తుతించుటకు యోగ్యుడై ఉన్నాడు. విశ్వములోని అన్ని మాటలను వినగలిగే అర్హత కేవలం పరమాత్మకు మాత్రమే ఉన్నది. అందరిపై విజయమును సాధింపగల సామర్థ్యము మరియు సూర్యాదుల గ్రహ నిర్దేశకుడు నిర్మాతయునై ఉన్నాడు. అచ్యుతానందుడైన పరమాత్మ వేదవాణి ప్రకాశమును వెదజల్లుతూ స్వామి అయి ఉన్నాడు. ప్రపంచములోని అంగాంగాలలో విద్య మానమై ఉన్న తాపశక్తి కలిగి తన మహిమచే అంతరిక్షస్థ సముద్రమును కార్యకలాపాలతో కొలుచును. బలమును కూడా ధారణ చేయగలవాడు పరమాత్మయని గ్రహింపు. పృథ్విని మరియు స్వర్గమును కొలువగల సామర్థ్యమున్న పరమాత్మ సమస్త పదార్థములను తెలుసుకున్నవాడై మేఘములను శోషింపచేసి వర్షాన్ని కురిపించును. పృథ్విని గగనాన్ని సూర్యప్రకాశము చేత వెలుగులీనట్టు చేయుతున్నాడు. పరమాత్మ అత్యంత ధారణ శక్తి కలిగి సమస్త మానవాళిని భరించుతున్నాడు. ఈ వాయువు పదార్థ సమూహములను పాలించినదై ఉన్నది. దీనిని విద్వాంసులు శక్తులకెల్లా దివ్యశక్తి కలదని దేవతలలోకెల్లా ఉత్తమ దేవత అని చెప్పారు. పరమాత్మ అనుజ్ఞ లేకుండా ప్రపంచములో ఏ కార్యము జరగదు. వేలాది సూక్తులు కలిగి వేలాది మంత్రములు కలిగి ఉన్నప్పటికీ వైదిక స్తోత్రాలు 15 మాత్రమే సర్వాంతర్యామి అయిన పరమేశ్వరుడు ఎంతగా వ్యాపించి ఉన్నాడంటే ప్రకాశవంతమైన లోకాలను అంధకారములోనున్న లోకాంతరాలను వ్యాపించి ఆకాశములో స్థితమై ఉన్నాడు. అనేక శక్తులు గల పరమాత్మ మహిమాన్వితుడు. పరమాత్మ ఎంతటి వ్యాపకుడో అంతటి వ్యాపకత్వము కలది వేదవాణి. దానశీలురెవరంటే అర్థించు వారికి, ఆకలిగొన్న వారికి, ఇంటింటికి తిరిగి యాచించు వారికి, లేమిచో బాధపడు వారికి సహాయము చేసిన ఎడల దానశీలురనబడుదురు. ఇలాంటి దాతలకు విద్వాంసుల మధ్యన తగినంత గౌరవం ఏర్పడు. అలాంటి వారికి విరోధులు కూడా మిత్రులగుదురు. సంపద పరులు యాచకుల మనోభీష్టమును తీర్చవలను. దీర్ఘతమ మార్గాలైన వ్యవహారమును
పరమార్థమును దృష్టిలో పెట్టుకోవలను. ధనము కేవలము రథచక్రములై తిరుగుతుండును, ఒకరి నుండి మరొకరికి సంక్రమించును. సంపద పరుడైన వ్యక్తి వెనుక ముందులు చూడకుండా వ్యవహరిస్తూ శ్రమ లేకుండా తేరగా అన్నపానాదులు ప్రాప్తించుకొనును. సర్వాంతర్యామి అయిన పరమేశ్వరుడి వ్యాఖ్యానము ప్రకారము ధనికుడి ధనమే వాడి పాలిట మృత్యువు అనబడును. వాడు విద్వాంసులను పోషించడు, కష్టముల పాలైన వారిని ఆదుకోడు. ఒంటరిగా పంచభక్ష పరమాణాలు భుజిస్తూ భోగమును అనుభవించువాడు పాపాత్ముడు అనబడతాడు. ఎందుకంటే వాడితరుల యోగక్షేమములను కోరకుండా మీదు మిక్కిలి వారు ఇడుమల పాలు కావాలని కోరుకుంటాడు. నాగలితో పొలము దున్ని పంటలు పండించు రైతు భుజించు వాడుగుతున్నాడు. మార్గమును అనుసరించి వెళ్ళు యాత్రికుడి చివరకు గమ్యమును చేరుకొనును. ఉపదేశించు బ్రాహ్మణుడు ఇతరుల కంటే శ్రేష్ఠుడనబడుతున్నాడు. దానశీలి యశస్సును మూట కట్టుకొని అన్యుల కంటే చిరకాలము నిలిచిపోవును. ఒక భాగము సంపద కలవాడు రెండెంతలు సంపద సమకూర్చుకోవడానికి ప్రయత్నము చేయ నిశ్చయించును. రెండెంతల కలవాడు 3 రెట్ల సంపదకు అధిపతి కావాలని చూస్తాడు. 4 రెట్లు సంపద కలవాడు ఆ క్రింది వారి ఎదుగుదలను నిశ్చితంగా పరిశీలిస్తూ ఆ క్రమంలో తాను పయనించును. 2 చేతులు ఒకేలా ఉన్నప్పటికీ వాటి కార్యశక్తి ఒకేలా ఉండదు. ఆవు పొదుగులో ఉన్న తను మనల నుండి ఒకే రీతిగా పాలు రావు. కవల పిల్లల శక్తి సామర్థ్యాలు ఒక్కటిగా ఉండవు. ఒకే పరివారము నుండి వచ్చిన 2 వ్యక్తుల దాన గుణము ఒక్క రీతిగా ఉండదు. రాజునైన నేను యజ్ఞము చేయు వారికి ఆవులు అశ్వములు ప్రదానము చేయుదును. అదే పనిగా ఔషధ రసము పానము చేయుదును. ఏ రకముగా శిల్పి ఉత్తమ రథము రూపొందించునో అదే రకముగా హృదయాన్ని బుద్ధితో మేళవించును. అందుకే నేను సర్వకాల సర్వావస్థల యందు సోమరసపానము చేయుదును. ఆకాశములో ఉదయించే సూర్యుడి తేజస్సును పొందుటకు సోమరసపానము చేయుదును. ఎవరైతే భుజిస్తారో, ఎవరైతే దర్శించగలరో, ఎవరైతే శ్వాస తీసుకోగలరో, ఎవరైతే చెప్పిన మాటను వినగలరో ఇవన్నీను నా వలనే జరుగుతున్నవి. వ్యతిరేక దిశలో ఆలోచించు జనులు నన్ను ఆపేక్షించు వారు కూడా కలరు. అయినను నేను శ్రద్ధాయుక్త మాటలనే చెప్పెదను. ఓ శృత వ్యక్తి, నేను చెప్పే మాటలు విను. ఉత్తమ వర్ణముల యుక్తముగా ఉన్న మానవ శరీర రూప వృక్షముపై జీవుల పూర్వ కర్మ ఫలమును ఇంద్రియముల యుక్తముగా అనుభవించెదరు. ఫలితమనున్నది లాభము చేకూర్చవచ్చును, లేక నష్టము కలిగించవచ్చును. సర్వాంతర్యామి అయిన పరమేశ్వరుడు కర్మఫల వ్యవస్థను అనుసరించి పురాతన జీవులకు శరీరమనే వృక్షముపై భోగములను ప్రాప్తింపచేయును. ఓ కుమార జీవుడా, జ్ఞాన సాధనాలైన ఇంద్రియాలచే ప్రేరేపబడి ఏ శరీరమనే రథమును నడుపుతున్నావో దానిలో సమన్వయము శాంతము కలగలిపి వాటిని సాధనములుగా చేసుకొని సంసార నౌకను నడుపవలెను. మొదట ఉన్న ఆత్మకు భిన్నముగా బదులుగా మరొక ఆత్మ ఈ శరీరములో ఉత్పన్నమగును. అలాగే మనసు కూడా ఉత్పన్నమగును. పూర్వావస్థలో ఉన్న మూల ప్రవృత్తి అలాగే అంటిపెట్టుకుని ఉండును. ఆ పెదప వ్యక్త ప్రపంచము దానితోనే రూపుదిద్దుకొను. విజ్ఞానమయమైన మనసు దాని తత్వము అంతరంగము నుండి వ్యాపించిన బలముతో వేగముతో నుండును. సమస్త రూపములను పదార్థములను అది చూతును. అది ప్రత్యేక ఇంద్రియమ యొక్క సౌకర్యము మరియు సుఖము కొరకు మిత్రుని వలె స్థితమై ఉన్నది. మనశ్శక్తి ప్రాణము యొక్క భోక్తగా, వాయువు యొక్క మిత్రుడిగా ఇంద్రియ సుఖములను కోరిన వాడయుండును. అది పూర్వ మరియు 2వ హృదయ పార్శ్వములను ప్రాప్తించుకొనును. ఓ విద్వాంసులారా, క్రింద పడిన వారిని పైకి లేపుము. అపరాధము చేయబోవు వారి భావములను మరల్చి రక్షించండి. వారిని చిరంజీవులుగా రూపుదిద్దండి. నేను వైద్యుణ్ణి. అతి శక్తివంతమైన మరియు అవరోధము కలిగించు లతామయమైన ఔషధము మొక్క వేళ్లను త్రవ్వి తీయుదును. ఈ ఔషధమును సేవించు స్త్రీ తన భర్తను ఆసక్తులుగా మార్చుకొనును. ఆ భర్త ఇతర స్త్రీని కలలో కూడా తలచకుండా అవరోధము చేయును. ఈ ఔషధ సేవ చేయించి తన భర్తను తన ఎడల ఎక్కువ మక్కువ కలుగునట్లు చేయును. ఉత్తమమైన, శక్తివంతమైన, దివ్యమైన, వేగవంతమైన, అతి బలము గలదైన ఈ ఔషధము నా సవతిని దూరముగా తొలగించును. నా పతి నాకు మాత్రమే పరిపూర్ణంగా చెందునట్లు చూడుము.
ఈ ఉత్కృష్టమైన పారా అను ఔషధ సేవనము వలన నేను ఉత్కృష్టములలోకెల్లా ఉత్కృష్టమైన స్త్రీగా భర్తను అలరించుదానిగా కావాలి. అలాగే నా సవతి నికృష్టమైనదిగా రూపొందాలి. సవతి అనే మాటనే నాకు వెగటుగా ఉంటుంది. ఎవరైనా కూడా సవతిగా ఉంటూ ప్రసన్నంగా ఉండలేరు. జనంలో కూడా వారికి గౌరవం ఉండదు. అందుకని నేను ఆమెను దూరము తరిమెదను. నేను నా సవతిని కాలరాయుదానను. ఈ పారా అను ఔషధము కూడా నా సవతిని కాలరాయును. మేమిద్దరము కలిసి దానిని మట్టుబెట్టెదం. ఓ పతిదేవా, సవతి బాధను నివారించు ఈ ఔషధమును నీపై ప్రయోగించడకు నిశ్చయించుతున్నాను. ఈ ఔషధ సేవనమును అంగీకరించుము. నీ మనసు నాయందే లగ్నమై ఉండునట్లు నీవు నా వెంటే పరుగుడి రావెలను. ఆవు తన దూడవైపు పరుగుడినట్లు, జలము పల్లనమునకు పారినట్లు నీవు నన్నే వెంటనంటి ఉండుము. ఈ మహారణ్యము నిర్జనముగా ఉన్నది. గ్రామమన్నను గ్రామమంటూ ఏదీ లేదు. ఇచ్చట నివసించే వారికి భయము కాదా అనే ప్రశ్న ఉదయిస్తుంది. ఏదో వాద్యము వాయించినట్లు వచ్చు అరణ్య శబ్దం, రకరకాల శబ్దాలు చేస్తూ పరిగెత్తే జంతువులు స్వరమును సవరించుకుంటూ గాయకుడు పాడే పాటల వలె వినవస్తూ అరణ్యము యొక్క శోభను ఇనుమడింపజేస్తున్నాయి. ఓ మానవులారా, ఈ మహారణ్యాన్ని పరికించండి. ఎవరో తన ఆవు కొరకు వెతుకుతున్నారు, మరెవరో కట్టెలు నరుకుతున్నారు. రాత్రిపూట ఇత్తడ వసించేవారు గాలి మోత విని దొంగలు కాదు కదా అని దడుచుకుంటున్నారు. ఈ మహారణ్యము ఎవరినీ కష్టపెట్టదు. ఒకవేళ క్రూర జంతువుల నడయాడని పరిస్థితిలో, దొంగలు ఆక్రమణ చేయని స్థితిలో ఈ మహారణ్యము కంటే సుఖకరమైనది దొరకదు. హాయిగా రుచిరకమైన కందమూల ఫలాలే కాకుండా అలభ్యమైన, ఆహ్లాదకరమైన, శక్తివంతమైన ఫలాలను భుజిస్తూ నిర్విచారముగా యథేచ్ఛగా తిరుగాడవచ్చును. మహారణ్యములో లభించు మరియు మోదమును చేకూర్చు కస్తూరి మొదలగునవి పరిమళ భరితమైనవే కాకుండా భోజ్య పదార్థములు అనేకము లభ్యమగుతున్నవి. రైతు సేద్యము చేయకుండానే అనేక పదార్థములు దొరుకుతున్నవి. అరణ్యమును అందుగల మృగములను సృష్టించిన సర్వాంతర్యామి అయిన పరమేశ్వరుణ్ణి ప్రశంసించెదను. ఓ విద్వాంసులారా, దూరదేశము నుండి సందేశము తీసుకువచ్చే పావురాలు మన దగ్గరికి వచ్చినప్పుడు మనం వాటిని ఆదరించవలెను మరియు వాటి శ్రమను తొలగించవలెను. మానవులెల్లరినీ మరియు పశుపక్షాదులను స్తుతిస్తూ కళ్యాణము కొరకు ప్రార్థించవలసి ఉన్నది. ఇతర దేశముల నుండి సందేశమును తీసుకువచ్చే పావురాలు ప్రజలకు కళ్యాణకారకముగా పరిణమించును. ఓ విద్వాంసులారా, నిరపరాధులైన పావురాలను అనాదరము చేయకండి. పక్షుల యుక్తముగా ఉన్న సేనావాహిని పక్షి సమూహాలపై ఆక్రమణ చేయకుండుగాక. ఓ విద్వాంసులారా, పక్షుల సైన్యము మనకు నష్టము చేయకుండుగాక. పావురాలు మహారణ్యములో తిరుగాడనీయండి. వాటి సంచారము మన ఆవులకు మనకు సుఖకరముగాక. ఎప్పుడైతే గొడ్లగోబ అశుభముగా అరుతునో, ఎప్పుడైతే పావురము అకారణముగా తన కాలితో తీసుకువచ్చి నిప్పు వేయునో, అప్పుడు వ్యాధి సోకుటయో లేక మృత్యువాత పడుటయో జరుగునని ఈ సంకేతముల ద్వారా తెలియచున్నది. ఓ విద్వాంసులారా, దూరదేశములకు సందేశమునిచ్చి పంపే పావురాలకు మాటలు నేర్పి శిక్షణ ఇవ్వండి. అది ఆహారము తీసుకున్నట్టు చూడండి. నలుదిక్కులకు వార్తాహరునిగా పంపండి. ఈ విషయములో సావధానముగా ఉండి విఘ్నములను నివారించుకోవలను. వార్తాహరులుగా వెళ్ళు పావురాలు ఆహారమును త్యజించి వెళ్ళును. మళ్ళీ తిరిగి వచ్చాకనే ఆహారము తీసుకొను. ఈ ప్రక్రియ విషాహారము నుండి తప్పించడం కొరకని తెలుసుకోవలను. లేకున్న పరులు దానిని మచ్చక చేసుకోగలరు. కొన్ని పక్షులకు సావు పరిజ్ఞానము ఉండునని తెలియచున్నది. శ్రీమత్ పరమహంస పరివ్రాజికాచార్య మహర్షి దయానంద సరస్వతి స్వామి విరచిత సంస్కృతార్య భాషా విభూషిత ఉర్వేదమనందలి నవమ దశమ మండలములు సంక్షిప్తముగా తెలుగులోనికి అనువదించిన ప్రముఖ విద్యావేత్త, కౌశల్య తెలుగు పండిత శిక్షణ కళాశాల ప్రాచార్య, బహుగ్రంథకర్త, రచయిత, SKLNR BED కళాశాల, ముదుగంటి సూర్యమ్మ BED కళాశాలల కార్యదర్శి,
కరీంనగర్ జిల్లా జగిత్యాల డివిజన్ మాల్యాల మండలం తక్కళ్లపల్లి గ్రామ వాస్తవ్యులు శ్రీమతి ముదుగంటి సూర్యమ్మ, శ్రీ ముదుగంటి హనుమంతారెడ్డి గారుల జ్యేష్ఠ పుత్రుడు ముదుగంటి వెంకట నరసింహారెడ్డి గారు అనువదించిన నవమ దశమ మండలములు సమాప్తం. తెలుగు వచన ఋగ్వేదము సమాప్తం. సర్వేపి సుఖినస్సంతు, సర్వము సుఖముగా ఉండునుగాక. సర్వే సంతు నిరామయాం, సర్వులు వ్యాధరహితులు అగుదురుగాక. సర్వే భద్రాన్ని పశ్యంతు, సర్వులు శుభములనే చూచెదరుగాక. నా కచ్చిత్ దుఃఖ భాగ్భవేత్, ఏ ఒక్కరూ దుఃఖ భాజనులు కాకుందురుగాక. ఓం శాంతి శాంతి శాంతి. ఋగ్వేదము తెలుగు వచనానువాదము ఎంవి నరసింహారెడ్డి, ఎంఏ బీడ్. ఇప్పటి వరకు కవితాజ్వాల శ్రీ కాట్రగడ్డ కడ్డ స్వరంలో ఋగ్వేదము తెలుగు వచనానువాదం ఎంవి నరసింహారెడ్డి, తెలుగు వచనానువాదం. ప్రిన్సిపాల్ అండ్ కార్యదర్శి ఎంవి నరసింహారెడ్డి, కౌశల్య తెలుగు పండిత శిక్షణ కళాశాల. మరియు కార్యదర్శి ముదుగంటి సూర్యమ్మ, బీడి కళాశాల, జగిత్యాల. పిన్ కోడ్ 505327, జిల్లా కరీంనగర్, ఆంధ్రప్రదేశ్. ఎంఏ నరసింహారెడ్డి, ఎంఏబి. Please hear the importance of Rigveda. In my view, each and everybody of the world should read the Vedas. To improve knowledge and wisdom and to attain heaven, all the people must have to know the Vedas. The Vedas are 4 in number. They are Rigveda, Yajurveda, Samaveda and Atharvana Veda. Shruti and Smriti are authoritative texts in what was expounded in the Vedas about various rites and writings. Shruti is what is heard and Smriti is what is remembered. Compared to Shruti, Smriti is less authoritative and more practical in nature, such as rules relating to marriage and family affairs. Shruti is more contemplative in nature. Shruti is unchangeable, but Smriti is subject to change according to changing times. Each Veda contains an appendix called the Brahmans, which direct the priests in their use of the hymns and prayers. There are 19 Brahmanas which are associated with Veda. 2 of them are associated with the Rigveda, 6 with the Yajurveda, 10 with the Samaveda, and 1 with the Atharvana Veda. Brahmanas refer to a form of Hindu literature which can also be referred to as a form of commentary on the Vedas. The Upanishads, which are n portions of Vedas, are 108 in number. 10 Upanishads are associated with the Rigveda, 50 with the Yajurveda, 16 with the Samaveda, and 32 with the Atharvana Veda. Nyaya, Vaishashika, Sankhya, Yoga, Mimamsa, and Vedanta are the 6 systems of Indian philosophy. These are called Shad Darshan, which means 6 direct ways of releasing the truth through faith in the Vedas. Rigveda. According to Rigveda, all the creatures are created by God Almighty. They do not know Him. He is He in whom the soul enjoys blessedness and who is present in all the objects as their blessedness and who is present in all the objects as their master. The Almighty God is the rarest of all and supreme over all. At the end, I would like to say that the Vedas have prominent place not only in our country but in the whole world. Max Muller, Griffith, Waldenberg, etc. eminent writers translated the Vedas
into English and got advantage from them. Brahmana, Kshatriya, Vaishya, Sudra, persons are irrespective of male and female should read the Vedas without prohibition to anybody, which is stated by the Almighty. Read them and see that others also read them. Write them and see that others also write them. Hear them and see that others also hear them. In olden days, Raja Ram Mohan Rai, Mahayogi Aravinda, Dayananda Saraswati and others have written explanations on the Vedas to spread the good culture of Hinduism. M.V. Narasimha Reddy, M.A. B.Ed, Principal and Secretary, Kausalya Telugu Pandits Training College, SKLNR B.Ed College, Jagityal. Muduganti Suryamma B.Ed College, Asifabad. ఇప్పటి వరకు తెలుగు వచనానువాదము ఎంవి నరసింహారెడ్డి ఋగ్వేదము కవితాజ్వాల శ్రీ కాట్రగడ్డ కంఠ స్వరంలో విన్న శ్రోతలకు కృతజ్ఞతాంజలి. ఉపోద్ఘాతమిడిన శీలం జగదీధర్ గారికి, తెలుగు వచనాను ఆదుకులైన ఎంవి నరసింహారెడ్డి గారికి సాహిత్యాంజలి ఘటిస్తూ మీ కవితాజ్వాల శ్రీ కాట్రగడ్డ. శ్రీ కాట్రగడ్డ ఆడియోస్, డోర్ నంబర్ 14-164, పెదపాడు, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్, సౌత్ ఇండియా. పిన్ కోడ్ 534437. టెలిఫోన్ ల్యాండ్ కోడ్ 08812. టెలిఫోన్ 247780. సెల్ BSNL 8985606190.